సార్ కళ్యాణ్ సార్ ఏం చెప్తారు సార్ ఇదో? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఏం చెప్తారు అంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడ్ ఉందనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా. వీణా ఒకటి వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కమింగ్ ఇయర్? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏం కావాలి? ఇతను కావాలని వచ్చావా, అతనికి వద్దనుకున్నావా, లేదంటే అతనే కావాలని అనుకుంటున్నావు? ఏదో డిసైడ్ అవ్వు, మొగుళ్ళు ఎక్కువైపోయారు. ఏం లే, ఇప్పుడు తను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా, తను మళ్ళీ వెళ్ళిపోతాను. తన అమ్మాయితో వెళ్ళిపోతాను అంటున్నాడు. అసలు ఎందుకు మీరు కలిసినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? నేను మంచిగా చూసుకోవట్లేదంట, తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట. అది మాటి ముందుకు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా, ఫుడ్ పెట్టినా కానీ కూడా, ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచిగా చూసుకునేది, నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా. అందుకని మళ్ళీ భర్త కావాలంటున్నావు నువ్వు. నువ్వేమంటున్నావు? ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు, అతను మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి రెడీయేనా? అవునండి. ఈవిడ రెడీ, ఆయన రెడీ కాదు కదా సార్. ఆయన ఆవిడ చేసుకుందామని కదా. నువ్వు రెడీ కాదు. మమత, నువ్వు ఇతనితో పాటు ఉండటానికి రెడీయేనా? లేదు సార్. ఆవిడ ఫస్ట్ నుంచి డైవర్సీ అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆడు యూటర్న్ తిరిగి వచ్చాడు కాబట్టి నీకు వద్దు అంటున్నా? ఫస్ట్ మంచిగా చూసుకొని పోయింది, తర్వాత మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి సార్? సో ఇతనితో విడాకులు ఇస్తే కనుక అతనితో చేసుకుంటాను. అవును సార్. సార్ ఏం చెప్తారు సార్ వీళ్ళ గురించి? బేసికలీ ఏంటంటే మేడం, ఇలాంటి అంశాల్లో మనము బాబు నువ్వు ఇచ్చేయి, అమ్మ నువ్వు ఇచ్చేయి, బాబు నువ్వు ఇచ్చేయి, అమ్మ ఇది నువ్వు చెయ్యి అని చెప్పేదానికి కూడా లేదు మేడం. ఎందుకంటే ఇది సింపుల్గా అటర్ నాన్ సెన్స్ అంతే అనమాట. ఇది మీరు ప్రేమించేసుకుంటారు, పెద్దల మీద ఒత్తిడి పెట్టేస్తారు, చచ్చిపోతాం అనేటటువంటి థ్రెట్ ఇస్తారు, పెద్దలు దిక్కుమొక్కు తోచక మీ పెళ్ళిళ్ళు ముందుకు చేస్తారు, మీ జీవితాలు ఇలా నాశనం అవుతాయి. ఏ క్లారిటీ లేకుండా ప్రేమించుకున్నారు, ఏ క్లారిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏ క్లారిటీ లేకుండా మళ్ళీ మీలో మీరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పెళ్ళి అనేటటువంటి దానికి మీనింగ్ తెలీదు, ప్రేమ అనే దానికి అస్సలు మీనింగ్ తెలియదు, విలువలు అనే దానికి అస్సలు తెలియదు. ఫైనల్గా ఏంటంటే 4 కుర్చీలు మేము వేసాం కాబట్టి 4 కుర్చీల్లో మీరు కూర్చుని మీరు తేల్చండి రా బాబు అని మా నెత్తి మీద వేసాడు. మేమెవరు తేల్చడానికి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళిళ్ళు అసలు వ్యాలిడా కాదా, పెద్దల సమక్షంలో జరిగినాయా జరగలేదా, అసలు మీ పెళ్ళిళ్ళకున్న వ్యాలిడిటీ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ క్లారిటీ రావాలి. ఏం పెళ్ళిళ్ళు జరిగినాయి, తూతూ మంత్రంగా పెళ్ళిళ్ళు జరిగినాయా, ఇది వ్యాలిడ్ మ్యారేజెసా కాదా, లీగలీ అవి అప్రూవ్డ్ అవుతాయా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బొమ్మలు మార్చుకున్నట్టు, షర్ట్లు టీ షర్ట్లు మార్చుకున్నట్టు ఇలా మొగుళ్ళు మార్చేసుకుని ఈరోజు మమ్మల్ని తేల్చమంటే మేమేం తెలుస్తాం? కాదమ్మా ఇతను నీకు మొగుడు కాదు, నీకు అతనే మొగుడు కాబట్టి మీరిద్దరూ రైటు, మీరిద్దరు వెళ్ళండి. అది ఎప్పుడు చెప్తాము అంటే కనుక ఒక సక్రమమైనటువంటి పెళ్లి జరిగిన తర్వాత, తెలుసో తెలియకో తప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వయసు మెచ్యూరిటీ ఉండేటటువంటి వాళ్ళ వెనకాతల పెద్దలు ఉండేటటువంటి దాంట్లో చెప్పేదానికి అవకాశం ఉంది. అసలు మీకు పట్టుమని ఒక 20-21 సంవత్సరాలే దాటినటువంటి వాళ్ళు మీరు పరిగెట్టుని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుని, పెద్దల మీద ఒత్తిడి చేసేసుకుని, అతను నాకు నచ్చట్లేదు అని ఆవిడ, ఇతను ఈవిడంటే నాకు అనుమానం అనేది ఇతను, ఇలా రకరకాల స్టోరీలు చెప్పి ఇందులో ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు పెళ్ళి కరెక్టు అని టీస్ చేసి అందులోపల నుంచి వేరేటటువంటి పరిస్థితి మేమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని వెతకటం వల్ల ఏ సొల్యూషన్ వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాదు. ఇది ఎవరికీ న్యాయం జరగదు. మరి ఏం చేస్తే కరెక్టు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ అన్ని 4కి 4 బ్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఒక వయసు, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవాల్సినటువంటి బ్రెయిన్స్. మీకు మీ నలుగురికి కూడా ప్రేమ పెళ్ళి అనేటటువంటి వ్యవహారంలో 10% అనేటటువంటి మెచ్యూరిటీ నాలెడ్జ్ కూడా లేదు. సో ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎక్కడ సక్రమంగా ఉంటారు అనే దాని ముందు చాలా ఇంటెన్సివ్గా ఇంటర్పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా సపరేట్గా కలిపి కూడా ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే కనుక, అసలు మీరు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయాణం ఏంటి, అసలు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్కి మీకు మీనింగ్ అసలు అర్థం అవుతుందా లేదా, పెళ్ళి చేసుకుంటే కనుక అవతల వ్యక్తి దగ్గర నుంచి నీకు ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఒకప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ అవ్వకపోతే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు, నీకు ఎంత ఓపిక ఓర్పు ఉంది, పిల్లలు కంటే కనుక ఎప్పుడు కనాలి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ మెరైటల్ థెరపీ అని అంటారు. ఇది ప్రధానంగా మీకు చేయవలసినటువంటి అవసరం. లేదంటే కనుక ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ అయిపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఎదురుగా ఉండేటటువంటి జీవితాలు కూడా నాశనం చేసేస్తారు. మమత అవని, లేదంటే రాఖీ అవనండి, అక్కడ రాజ్ అవనండి, లేదంటే వీణ అవనండి.
విడివిడిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ ఒకే బుట్టలో ఉన్నారు. ఇమ్మెచ్యూర్ నాన్ సెన్స్ అనేటటువంటి బుట్టలో ఉన్నారు. దానికి తోడు చేయవలసింది ఏంటంటే కనుక మీ పేరెంట్స్, ఇరువైపులా పేరెంట్స్ని పిలిచి వాళ్ళను కూడా కూర్చోపెట్టి, ఏ అమ్మా పెళ్ళిళ్ళ వరకు ఏదో ఒక నమ్మకంతో మీరు పెళ్ళిళ్ళు చేశారు, కానీ ఇప్పటికి కూడా వీళ్ళు పిల్లలు మాత్రమే, వీళ్ళు మీ క్రమశిక్షణలో ఇప్పటికీ కూడా మీ పర్యవేక్షణలో ఇప్పటికి కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది పేరెంట్స్కి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్యవేక్షణ లేకపోతే ఏమవుతుందంటే చిన్న చితక అంశాలకి మీరు కొట్లాడుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవటం, వేరే పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం, వెనక ముందు చూసుకోకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా ఎవరు స్థానాన్ని ప్రస్తుతానికి అక్కడ ఉండండి. ఏ రాజ్ నీకు చెప్తున్నా, అస్సలు మీకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ జరిగి ఎక్కడ ఎవరి స్థానం ఏంటి, అసలు మీ మెచ్యూరిటీ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి స్థానంలో వాళ్ళే ఉండండి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు, మీ ఇద్దరు అక్కడ ఉండండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు, మీరు అక్కడే ఉండండి. పూర్తిగా మీ ఇద్దరి యొక్క స్టోరీ, మీ ఇద్దరి యొక్క ఇరువైపుల ఇద్దరు కపుల్స్ యొక్క ఆలోచన శైలి ఒకరికొకరు పూర్తిగా అర్థమైన తర్వాత అప్పటికీ కూడా మీ నిర్ణయం అదే స్థాయిలో ఉంటే కనుక, అన్ని సెషన్స్ అయిన తర్వాత అదే విధంగా ఉంటే కనుక, అప్పుడు మీ పెద్దల సమక్షంలో నాకు ఈ అమ్మాయి కావాలి, లేదంటే ఈ అబ్బాయి కావాలి, వద్దు, ఈ అబ్బాయితో నేను ఉండగలను ఉండలేను, డివోర్స్ కావాలి వద్దు అనే నిర్ణయం ఆ తర్వాత తీసుకుంది. కానీ ఈ బేస్మెంట్ మీద, ఇటువంటి వీక్ బేస్మెంట్ మీద నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఫాల్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ మ్యారేజ్ కౌన్సిలింగ్ థెరపీ అనేది మీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్స్కి ఇమీడియట్గా ఇంటెన్సివ్గా పెద్దల సమక్షంలో చేయవలసిన అవసరం ఉంది. ఇది నా నిర్ణయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.